అంతర్జాతీయ గణిత దినోత్సవం గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 14ను ప్రపంచవ్యాప్తంగా గణిత ప్రియులు పండుగలా జరుపుకుంటారు. దీనిని పై డే అని కూడా పిలుస్తారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? గణితంలో అత్యంత కీలకమైన స్థిరాంకం పై. దీని విలువ సుమారుగా 3.14.3 అంటే 3వ నెల మార్చి 14 అంటే తేదీ. అందుకే మార్చి 14ను ఈ దినోత్సవంగా ఎంచుకున్నారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మధ్యాహ్నం 1:59 సంబరాలు చేసుకుంటారు. గణిత దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? అవగాహన. మన దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి వాతావరణ మార్పుల వరకు గణితం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడం. ప్రోత్సాహం. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచడం. సుస్థిర అభివృద్ధి. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో గణిత శాస్త్రం పోషించే పాత్రను గుర్తించడం. గణితానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన తేదీలు. భారతదేశం విషయానికి వస్తే మనం మరో రోజును కూడా ఘనంగా జరుపుకుంటాం. మీరు చేయగలిగే కొన్ని పనులు. పై తినడం. విదేశాల్లో ఈ రోజున పై అనే స్వీట్ తింటూ సంబరాలు చేసుకుంటారు. సుడోకు లేదా పజిల్స్. ఈ రోజున గణితానికి సంబంధించిన పజిల్స్ సాధించడం ఒక మంచి అలవాటు. జ్ఞాపక శక్తి పరీక్ష. పై విలువలో దశాంశం తర్వాత వచ్చే అంకెలను ఎంతవరకు గుర్తుపెట్టగలరో ప్రయత్నించండి. పై దినోత్సవం అనేది గణిత శాస్త్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సరదాగా జరుపుకునే దినోత్సవం. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 14నే ఎందుకు? గతంలో పై విలువ సుమారుగా 3.14. ఇందులో 3 అనేది మార్చి నెలను సూచిస్తుంది, 14 అనేది తేదీని సూచిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 14న ఈ రోజును జరుపుకుంటారు. సమయం కూడా ముఖ్యం. గణిత ప్రియులు ఈ రోజును కేవలం తేదీతోనే కాకుండా సమయంతో కూడా పోలుస్తారు. పై విలువలోని తదుపరి అంకెలు 3.14159. కాబట్టి మార్చి 14న మధ్యాహ్నం 1:59 అసలైన వేడుకలు నిర్వహిస్తారు. పై అంటే ఏమిటి? ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు దాని వ్యాసానికి మధ్య ఉండే నిష్పత్తినే పై అంటారు. వృత్తం ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఈ నిష్పత్తి ఎప్పుడూ మారదు. ఇది ఒక అకరణీయ సంఖ్య. అంటే దీని విలువ ముగింపు లేకుండా అనంతంగా వెళ్తూనే ఉంటుంది. ఈ రోజున ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. పై పోటీలు. విలువలో దశాంశం తర్వాత వచ్చే వందలాది అంకెలను ఎవరు ఎక్కువగా గుర్తుపెట్టుకుని చెప్తారో అని పోటీలు పెడతారు. పై ఆహారం. పై ఉచ్చారణ ఒకేలా ఉండటంతో వృత్తాకారంలో ఉండే పై కేకులు లేదా పిజ్జాలు తింటూ సంబరాలు చేసుకుంటారు. గణిత చర్చలు. విజ్ఞాన శాస్త్రంలో పై ప్రాముఖ్యత గురించి సెమినార్లు నిర్వహిస్తారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం, గణిత శాస్త్రంలో పై దినోత్సవానికి ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తలతో సంబంధం ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన సరిగ్గా మార్చి 14న జన్మించారు. స్టీఫెన్ హాకింగ్. ఈయన సరిగ్గా మార్చి 14న మరణించారు. మీకు తెలుసా, ప్రస్తుతం కంప్యూటర్ల సహాయంతో పై విలువను 100 ట్రిలియన్ల కంటే ఎక్కువ అంకెల వరకు కనుగొన్నారు. పై అంటే అసలేమిటి? ఏదైనా ఒక వృత్తం తీసుకోండి, దాని చుట్టుకొలతను దాని వ్యాసంతో భాగిస్తే వచ్చే స్థిరమైన విలువే పై. వృత్తం చిన్నదైనా పెద్దదైనా ఈ విలువ మారదు. ప్రాచీన భారతదేశంలో పై మన భారతీయులు వేల ఏళ్ల క్రితమే పై విలువను చాలా ఖచ్చితంగా లెక్కించారు. ఆర్యభట్ట 499లోనే పై విలువను 3.1416 అని లెక్కించారు. మాధవ ఈయన పై విలువను దశాంశం తర్వాత 11 స్థానాల వరకు ఖచ్చితంగా లెక్కించారు. ఇది ఒక అంతం లేని సంఖ్య అనేది ఒక అకరణీయ సంఖ్య.
అంటే దీనికి అంతం లేదు. ఇందులో అంకెలు ఒకే క్రమంలో పునరావృతం కావు. కంప్యూటర్ల సాయంతో ఇప్పటి వరకు 100 ట్రిలియన్ల కంటే ఎక్కువ అంకెలను కనుగొన్నారు. కానీ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పై దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 14వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. పూర్తి పేరు మొహమ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్. మార్చ్ 14, 1965న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. బిరుదు. సినిమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత మరియు ఖచ్చితత్వం కారణంగా ఆయనను మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు. సినీ ప్రస్థానం తొలి అడుగు. 1973లో తన బాబాయ్ నాసిర్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన యాదవ్ కి బారాత్ సినిమాలో బాలనటుడిగా నటించారు. హీరోగా ఎంట్రీ. 1988లో వచ్చిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో హీరోగా గుర్తింపు పొందారు. ప్రముఖ చిత్రాలు లగాన్, తారే జమీన్ పర్, 3 ఇడియట్స్, పీకే, దంగల్. నిర్మాతగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ స్థాపించి లగాన్ వంటి ఆస్కార్ నామినేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. పురస్కారాలు, గౌరవాలు. పద్మ పురస్కారాలు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. జాతీయ అవార్డులు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్నారు. ఫిలింఫేర్. అనేక ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్ర పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, హోస్ట్ రోహిత్ శెట్టి. ఆయన తన సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఎగిరే కార్లు, కామెడీకి పెట్టింది పేరు. మార్చ్ 14, 1973న జన్మించారు. తండ్రి ఎంబి శెట్టి ప్రముఖ విలన్, ఫైట్ మాస్టర్ శెట్టిగా ప్రసిద్ధులు. వృత్తి దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ హోస్ట్. సినిమా ప్రస్థానం. రోహిత్ శెట్టి తన 17వ ఏటనే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. తొలి చిత్రం 2003లో వచ్చిన జమీన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. గోల్మాల్ సిరీస్. 2006లో వచ్చిన గోల్మాల్ సినిమాతో ఆయన దశ తిరిగింది. ఇది బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన కామెడీ ఫ్రాంచైజ్లలో ఒకటిగా నిలిచింది. యాక్షన్ కింగ్. అజయ్ దేవ్గన్తో సింగం, సల్మాన్ ఖాన్తో సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్కు ఇష్టమైన దర్శకుడిగా మారారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్. భారతీయ సినిమాలో మొట్టమొదటిసారిగా ఒకే రకమైన పాత్రలతో ఒక యూనివర్స్ను సృష్టించిన ఘనత ఈయనదే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రియమైన సీనియర్ నటి ఫరీదా జలాల్. ఆమె తన నటనతో, ముఖ్యంగా అమ్మ లేదా అమ్మమ్మ పాత్రలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. మార్చ్ 14, 1949న న్యూఢిల్లీలో జన్మించారు. సినీ ప్రస్థానం. ఫరీదా జలాల్ 1960ల చివర్లో తన కెరీర్ ప్రారంభించారు. ఆమె ప్రయాణంలో కొన్ని ముఖ్య ఘట్టాలు. తొలి గుర్తింపు 1960లో ఒక టాలెంట్ హంట్లో గెలిచిన తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చారు. 1970లో రాజేష్ ఖన్నాతో నటించిన ఆరాధన సినిమా ఆమెకు గొప్ప పేరు తెచ్చింది. సహనటిగా రాణింపు. ఆమె కథానాయికగా కంటే హీరోకి సోదరిగా లేదా స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా బాబీ సినిమాలో ఆమె పోషించిన మానసిక వికలాంగురాలి పాత్ర మరువలేనిది. రెండవ ఇన్నింగ్స్ 1990లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బాలీవుడ్ ఐకానిక్ సినిమాల్లో నటించారు.
తెలుగు సినీ సంగీత సామ్రాజ్యంలో సంగీత మామగా పిలువబడే కేవి మహదేవన్. ఆయన గురించి తెలుసుకోవడం అంటే తెలుగు సినిమా స్వర్ణయుగ సంగీతాన్ని గుర్తు చేసుకోవడమే. పూర్తి పేరు కృష్ణన్ కోవిల్ వెంకటాచలం మహదేవన్. మార్చి 14, 1918న కృష్ణన్ కోవిల్ నాగర్కోయిల్ తమిళనాడులో జన్మించారు. మార్చి 14, 2026న ఆయన 108వ జయంతి. సంగీత ప్రస్థానం. కేవి మహదేవన్ సుమారు 40 ఏళ్ల పాటు 600కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆయన శైలి చాలా ప్రత్యేకం. మెలోడీ కింగ్. క్లాసికల్ సంగీతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఆహ్లాదకరంగా అందించడంలో ఆయన దిట్ట. కేవీఎం పుహలేంది ద్వయం. ఆయన అసిస్టెంట్ పుహలేందితో కలిసి ఎన్నో అద్భుతమైన బాణీలు కట్టారు. వీరిద్దరి జోడీ తెలుగు తమిళ సినిమాల్లో ఒక సంచలనం. మరపురాని చిత్రాలు. ఆయన సంగీతం అందించిన కొన్ని ఆణిముత్యాలు. శంకరాభరణం. ఈ సినిమా సంగీతం భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. దీనికి ఆయనకు జాతీయ అవార్డు దక్కింది. సిరిసిరి మువ్వ. కళాత్మక చిత్రాలకు ప్రాణం పోశారు. ముత్యాల ముగ్గు. ఇందులో ముత్యమంతా పసుపు పాట ఇప్పటికీ ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉంటుంది. గోరంత దీపం, సప్తపది, సీతామాలక్ష్మి ఇలా ఎన్నో చిత్రాలకు క్లాసిక్ సాంగ్స్ ఇచ్చారు. బాస్కెట్బాల్ ప్రపంచంలో ఒక విప్లవం సృష్టించిన ఆటగాడు స్టీఫెన్ కర్రీ. ఈయనను బాస్కెట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ షూటర్ అని పిలుస్తారు. పూర్తి పేరు వార్డెల్ స్టీఫెన్ కర్రీ II. మార్చి 14, 1988న జన్మించారు. జట్టు NBAలో గోల్డెన్ స్టేట్ వారియర్స్ జట్టు తరపున ఆడతారు. బాస్కెట్బాల్ను స్టీఫెన్ కర్రీ పూర్తిగా మార్చేశారు. 3 పాయింటర్ స్పెషలిస్ట్. కోర్టులో ఎక్కడి నుంచైనా బంతిని బాస్కెట్లో వేయగల సామర్థ్యం ఈయన సొంతం. రికార్డ్. NBA చరిత్రలో అత్యధిక 3 పాయింట్ షాట్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ప్రధాన విజయాలు. NBA ఛాంపియన్షిప్స్. తన జట్టును 4 సార్లు ఛాంపియన్గా నిలిపారు. MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. 2 సార్లు వరుసగా లీగ్ అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా 2016లో NBA చరిత్రలోనే మొట్టమొదటి ఏకగ్రీవ MVPగా రికార్డ్ సృష్టించారు. ఒలింపిక్ గోల్డ్. 2024 పారిస్ ఒలింపిక్స్లో అమెరికా జట్టు తరపున ఆడి బంగారు పతకాన్ని సాధించారు.